अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नारयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురు. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విశ్వసహస్రనామంలోని భగవద్గీతలోని అర్జున విషాదమును 31వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. పరస్యేదం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయ అనుపశ్యామి హత్వా స్వజన ఆహవే. కేశవ ఓ కృష్ణ, విపరీతాని అశుభ సూచకములైన నిమిత్తాని చ శకునములు కూడా పశ్యామి చూస్తున్నాను. అహమేవ యుద్ధమనందు స్వజనం నా బంధువులను హత్వా చంపి శ్రేయ చ ఏ విధమైన శ్రేయస్సును కూడా నా అనుపశ్యామి చూడదాలకు. ఏ కేశవ నిమిత్తాన్ని విపరీతాన్ని చ పశ్యామి అహమేవ చ స్వజనం హత్వా శ్రేయ నా అనుపశ్యామి భయం. ఓ కేశవ, బ్రహ్మవిష్ణుల ధ్రువుపుడు విపరీతములైన శకునములు నాకు కనపడుచున్నవి. నా బంధువులను యుద్ధములో చంపటం వలన శ్రేయస్సు కలుగునని నాకు అనిపించుట లేదు. అర్జునుని అర్జునుడి శోక సమస్య శ్లోకాలు 28వ పాదము 2వ పాదం నుంచి 38వ శ్లోకం. ఇంతకుముందు శ్లోకాల్లో 26 నుండి 20 పూర్వార్ధం వరకు వ్యాసాచారులు సంసారం యొక్క మొదటి లక్షణమైన రాగాన్ని చూపించారు. ఇప్పుడు 28 ఉత్తరార్ధం నుంచి 35 వరకు రెండవ లక్షణమైన శోకాన్ని చూపించబోతున్నాం. దాని తర్వాత 3వ లక్షణమైన మోహాన్ని చూస్తాం. ఈ సమస్య ఒక అర్జునుడికి చెందిందిగా జనీన సమస్య. కాకపోతే ఏ వస్తువు మీద లేదా వ్యక్తి మీద బంధం ఏర్పడుతుందని మారుతుంది, కానీ బంధం వల్ల ఏర్పడే సమస్య మారదు. రాగం ఎంత తీవ్రంగా ఉంటే కోపం కూడా అంత తీవ్రంగా ఉంటుందని చూసాం. మనసు బాగా కలత చెంది ఆ బాధ శరీరానికి కూడా పాగుతుంది. మనస్సు బాధిస్తున్న సమస్య చిన్నదైతే దాన్ని మనసులోనే దాచుకుని పైన పెదవుల మీద చిరునవ్వు పులుకుని అంతా సవ్యంగా ఉన్నట్టు చలామణి అయిపోవచ్చు. ఎందుకంటే మనస్సు వేరు, శరీరం వేరు. కానీ మనసులోని అలజడ తీవ్ర రూపం దారిస్తే మాత్రం స్థూల శరీరానికి కూడా పాగుతుంది. ఇప్పుడు అర్జునుడు రాగం తీవ్ర రూపం దాల్చింది కాబట్టి అది స్థూల శరీరానికి కూడా పాగుతుంది. కృష్ణం ఏమం స్వజనం భ్రష్ట్వా. ఓ కృష్ణ, నేను అంతా నా వారిని చూస్తున్నాను. సర్వజనులు అంటే వారు నా వారు, నేను వారిని. దీనికి ఇంకొక విధంగా చెప్పాలంటే అహంకారం, అవకారం, బంధకత్వం. నేను ఫలానా వానికి చెందుతాను, వారు నాకు చెందుతారు. ఈ బంధకత్వాన్ని రాగం అంటాం. ఈ బంధకత్వాన్ని స్వజనం పదంతో వర్ణిస్తున్నాడు అర్జునుడు. ఈ స్వజన పదం మొదటి అధ్యాయంలో పదే వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పదం. కొంతమంది స్వజనములు అనటం తప్పేమీ లేదు. నిజానికి మనం ఈ ప్రపంచంలో జీవనం కొనసాగిస్తున్నప్పుడు కొందరితో బంధం పెంచుకోవడం చాలా సహజమైన ప్రవృత్తి. అంతవరకు తప్పు లేదు. కానీ ఆ బంధం రాగంగా తీవ్ర రూపం దాల్చి అది మోహంలో దింపితే ప్రమాదం. మోహం బుద్ధి విచక్షణ కప్పివేసి ధర్మాధర్మ విచక్షణ చేయనివ్వదు. ఇంతకుముందు కౌరవులు ఏమన్నాడు? ధృతరాష్ట్రులని దుర్బుద్ధి కలవారని అన్నాడు. ఆ పదాన్ని గుర్తుంచుకోవాలని చూసాం కదా. శత్రురాజులందరూ దుర్బుద్ధి ఉన్నవారు. వారు అధార్మిక పురుషులైన దుర్యోధనతో చేతులు కలిపారన్నాడు. అప్పుడు కోపమని అంటారు. కోపంగా అని ఉంటాడు. అప్పుడు అతని బుద్ధి పనిచేస్తుంది. ఎందుకంటే ధర్మాధర్మ వివేకం చూపించాడు. కానీ ఇప్పుడు బుద్ధి స్థాయి నుంచి మనస్థాయికి దిగాడు అర్జునుడు. తార్కికంగా ఆలోచించడం మానేసి భావోద్రేకాలతో మాట్లాడుతున్నాడు. అందువల్ల అధార్మికులను అన్న నోటితోనే స్వజనులు అంటున్నాడు. అంటే స్వజనులు అనుకునే వారికి వాళ్ళు చేసిన అధర్మం గుర్తు రావటం లేదు.
శంకరాచార్యులు తన భాష్యంలో అర్జునుడి సమస్యను ఒక ముక్కలో విశ్లేషించారు. అహం ఏషాం మమ ఏతే, నేను వీళ్ళ వారిని, వీళ్ళ నావారు అన్న, వీళ్ళ నావారు. దీన్నే వేరే మాటలో చెప్పాలంటే రాగం అనవచ్చు. ఈ రాగాన్ని స్వజనం పదములు సూచించారు వ్యాసాచారులు. స్వజనాన్ని చూశాడు అర్జునుడు. వారు అక్కడికి ఎందుకు వచ్చారు? అయోస్సం సముపస్థితం, బంధుత్వాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కాదు, పాండవుల్లో యుద్ధం చేయడానికి. కానీ వారిని చూసిన అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది? చాలా డీలగా పడిపోయాడు, శారీరకంగా బాగా కుంగిపోయాడు. ఈ పరిస్థితి ఒకసారిగా రాదు. ఒక ఆలోచన వల్ల నష్టం జరగదు. పదే పదే ఆ విషయం గురించి ఆలోచించడం వల్ల నష్టం జరుగుతుంది. కోపం కానీ, ఈర్ష్య కానీ, నిస్పృహ కానీ ఏదైనా సరే ఒక ఆలోచన వల్ల పెరగదు. ఉదాహరణకు ఎవరైనా ఒక మాట అంటే దాన్ని పదే పదే తలుచుకుంటాం. ఈ విషయాన్ని కావ్యంలో బాగా చూపిస్తారు. ఒక వ్యక్తిని ఎవరో ఏదో అంటే అతను ఇటు అటు ప్రచారం చేస్తున్నట్టు, ఆ మాట చేతిలో అతని చెవిలో గింగిళ్ళెత్తిపోతున్నట్టు చాలాసార్లు చూపిస్తారు. అదే తలదించుకున్నట్టు కొద్దీ ఇతని మొహంలో రంగులు మారుతుంటాయి. అందువలన ఒక్క ఆలోచనలో ఎప్పుడు హానికరం కాదు, దానికి మన సహకారం కావాలి. దాన్ని పెంచే మనం పోషిస్తాం. మొదటి ఆలోచన మన చేతిలో లేదు, అది సహజంగా జరుగుతుంది. కానీ రెండవ ఆలోచన మన చేతిలో ఉంది. అంటే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనం బాధపడతాం. అది మొదటి ఆలోచన. అది బాధను పదే పదే తలుచుకుని కృంగిపోవాలా, దాన్ని పారదోలాలనేది మన చేతిలో ఉంది. మనం దాన్ని పట్టించుకోకపోతే నీటి బుడగలా అదే పేలిపోతుంది. కానీ దానికి మనం సహకారం అందించి పెంచి పోషిస్తే మాత్రం అది పెద్ద అలలుగా మారి మనను ముంచెత్తే ప్రమాదం. అర్జునుడు ఒక్క ఆలోచన పెంచి పోషించాడు, దాన్ని అలలాగా చేశాడు. అది అతన్ని ముంచెత్తి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏ చేత్తో అయితే వేలాది రాక్షసులు సంహరించాడో ఇప్పుడు ఆ చేత్తో తన గాంధీవాన్ని కూడా పట్టుకోలేకుండా ఉన్నాడు. సీదంతి మోగాత్రాణి, నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ముఖంచ పరిశిష్యతి, నోరు ఎండిపోతుంది. సమస్య మనసులో ఉంది కానీ నోరు ఎండిపోతుంది. మీకు అనుమానంగా ఉంటే ఏదైనా సభలో మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రసంగమే అవసరం లేదు. ఒక్క నిమిషం పెట్టే వెల్కమ్ స్పీచ్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయినా సరే. అంతకుముందు ఎన్నోసార్లు సాధన చేసినా కూడా మొదటిసారిగా స్టేజ్ ఎక్కగానే మైకు ముందు చూడగానే జరిగే మొట్టమొదటి పని నోరు ఎండిపోతుంది. ఎవరో అద్భుతంగా వర్ణించారు, గుండె అంటే పుట్టిన క్షణం నుంచి పనిచేసే అంగం. కానీ సభలో ప్రసంగం ఇవ్వటానికి నిలిచి మాత్రం ఆగిపోతుంది. ఏ పదు శరీరమే, శరీరం వణికిపోతుంది. రోమహర్షస్స జాయితే, రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి.